నిజామాబాద్ జిల్లా దర్పల్లిలో 48 2 పడకల ఇళ్లను లబ్ధిదారులకు పంపిణీ చేసిన రూరల్ ఎమ్మెల్యే. దర్పల్లిలో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్ భూపతిరెడ్డి లబ్ధిదారులకు 48 2 పడకల ఇళ్లు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రారంభించిన 2 పడకల ఇళ్లను పూర్తి చేసి లబ్ధిదారులకి ఇవ్వలేక కాలయాపన చేసి లబ్ధిదారులను నిండా ముంచిందని అన్నారు. ఇప్పుడు ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం అని అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేసి 2 పడకల ఇళ్లను పంపిణీ చేస్తున్నామని, ఇల్లు కట్టుకోవాలని ఎన్నో ఏళ్ల కలగానే మిగిలిపోకుండా లబ్ధిదారుల కల నెరవేర్చిందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా పథకాలను ప్రారంభిస్తూ ముందుకు వెళుతుందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఎన్నో అభివృద్ధి పనులను చేపట్టిందని అన్నారు. ఇందులో భాగంగానే లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డ్స్లను పంపిణీ చేసిందని అన్నారు. ఈ కార్యక్రమంలో దర్పల్లి మండల అధ్యక్షులు ఆరుమూరు చిన్న బాలరాజ్, మిట్టపల్లి గంగారెడ్డి, చెలిమెల నరసయ్య, సురేందర్ గౌడ్, మనోహర్ రెడ్డి, సొసైటీ చైర్మన్ మల్లికార్జున్, పుప్పాల సుభాష్, మంగిత్య నాయక్, భగవాన్ రెడ్డి, దినకర్, ఏబీ నెజర్, చెలిమెల శ్రీనివాస్, మిట్టపల్లి గంగారెడ్డి, ఇందిరమ్మ లబ్ధిదారులు, గ్రామస్తులు పాల్గొన్నారు. కుర్చీలు వేసుకొని కూర్చుంటే అయిపోతుంది. ఈ లబ్ధిదారుల పేరు ఇదేమో కళ్యాణ్ సువర్ణ, బ్లాక్ డీలర్ 2, కళ్యాణ్ సువర్ణ బ్లాక్ డీలర్ 2. పిన్ కొట్టేసండి. గోదావరి అటే ఉండమ్మా, అటే ఉంటుంది. నంది గోదావరి బ్లాక్ C2. ఉన్నది పేదవానికి ఇల్లు లేని వానికి ఇల్లు ఇవ్వాలనేది లక్ష్యం. మీకు అందరు కూడా ఇంకా రాబోయే కాలంలో మరొకసారి చెప్తా ఉన్నా, అందరు కూడా ప్లాట్లు లేని వాళ్ళకి ప్లాట్లు ఇస్తాం, మళ్ళీ ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాం. దయచేసి మీరు అందరు కూడా మరి ప్రభుత్వానికి సహకరించండి అని చెప్పి కోరుకుంటూ, మరి వాళ్ళ ఇండ్లు కూడా ఒకళ్ళకు గీ బ్లాక్ కావాలంటారు, ఒకళ్ళు గా బ్లాక్ కావాలంటారు, ఒకళ్ళు పైరాదు కింద కావాలంటారు. మరి ఎట్లా చేద్దాం అది? అందుకని లాటరీ తీస్తారు. మీ అదృష్టం కింద వస్తుందా, మీద వస్తుందా, ఆ బ్లాక్లో వస్తుందా, ఈ బ్లాక్లో వస్తుందా? గవర్నమెంట్ ఉన్నది. ఏ ఒక్క రాష్ట్రంలోనూ ఈ స్కీమ్ అమలు అవుతుందేమో మీరు ఆలోచించండి. మాటలు చెప్పడం కాదు, ఇవాళ కాంగ్రెస్ పార్టీ చెప్పిందే చేస్తుంది, చేసిందే చెప్తుంది. కాబట్టి ఇలా 2 సంవత్సరాలలోనే మన దర్పల్లి విషయమే తీసుకుందాం. ఇలా సరే కొంచెం రోడ్లు మనం ఫౌండేషన్ వేసినప్పటికీ కొంచెం ఆలస్యమైంది, ఎందుకంటే వర్షాలు పడ్డాయి, కొంచెం అది డిలే అయినచ్చు కావచ్చు. కానీ ఇవాళ మనకు దర్పల్లి దుబ్బాక రోడ్ శాంక్షన్ అయింది, దర్పల్లి రామడుగు రోడ్ శాంక్షన్ అయింది, దర్పల్లి ఉన్నాజ్పేట రోడ్ శాంక్షన్ అయింది, ఈ బైపాస్ రోడ్ శాంక్షన్ అయింది, సీసీ రోడ్లు, డ్రైనేజ్లు, సబ్ సెంటర్సు. ఇలా ఒక రకంగా దర్పల్లి అన్ని రంగాలలో ముందుకు పోతూ ఉంది. ఏ గ్రామానికి రానటువంటి ఫండ్ ఇలా దర్పల్లికి వచ్చింది. ఎందుకంటే దర్పల్లి గ్రామం అంటే పెద్ద గ్రామము, ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలని చెప్పి ఈ గ్రామంలో అత్యధిక నిధులు తీసుకురావడం జరిగింది. కాబట్టి మీరు గమనించండి, కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన, మా యొక్క దృక్పథం. ఇవాళ రాజకీయాలు చేయడానికి మస్తు మంది మాట్లాడతారు. మొన్నడాకనేమో ఇదేం కేసు పెట్టినరా, లొటపీస్ కేసు, గదానికి భయం పడతామా అన్నాడు కేటీఆర్. అని దొంగ ఒక దొరికింది, దాంట్లో కార్లు ఫార్ములా 1 రేస్లో పైసలు తీసుకుపోయి అగదా మన ఇంటి సొమ్మ అయ్యేసొమ్మ అన్నట్టు తీసుకుపోయి యూరోప్ కంపెనీని కట్టేసిండు. అది అడిగితే ఈ లొటపీస్ కేసుకు మేము భయపడతామా అన్నారు. ఇవాళ విచారణ జరుగుతుందంటేనేమో కోర్టుకు పోతున్నారు, మా మీద కక్ష సాధింపు చేస్తున్నారు అంట. అంటే దొంగకు శిక్ష పడద్దా? ఇలా నేను కాదు మాట్లాడేది, వాళ్ళ ఇంటికి ఆడబిడ్డ కవితనే మాట్లాడుతున్నది వాళ్ళ మీద. దీన్ని డే లైట్ రాబరీ అంటారు. ఇప్పుడు ఇంతకుముందు అలీబాబా 40 దొంగలని మనం కథలు వింటుంటివి. ఇలా అలీబాబా 4 చోరు అయిపోయింది. వీళ్ళు అలీబాబానేమో కేసీఆర్, 4 దొంగలేమో కేటీఆర్, కవిత, హరీష్ రావు అండ్ సంతోష్ రావు. వీళ్ళు 5 కలిసి డే లైట్ రాబరీ. డే లైట్ రాబరీ అంటే మీకు తెలుసా? ఇలా దర్పల్లో దొంగ పడితే ఎడ తాళం ఉన్నది, వాళ్ళ ఇంట్లో ఉన్నారా లేదా చూసి తెలియదాకా దొంగతనం చేస్తారు. కానీ వీళ్ళు అట్లా కాదు, డే టైంలో అంటే పగటి దొంగలు అన్నట్టు.